అందరికి వందనాలమ్మా. నేటి దినమున మనము 64వ కీర్తన ధ్యానం చేసుకుందాం. దేవా, నేను మొదపెట్టగా నా మనవి ఆలకింపు. శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. కీడు చేయవారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయవారి అల్లగ నుండి నన్ను దాచుము. ఒకడు కట్టెకు పదును పెట్టినట్లు వారు తమ నాలుగులకు పదును పెట్టదు. యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలముల్లో చేడు మాటలను బాణములుగా సంధించుదురు. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదు. వారు దురాలోచన దృఢపరుచుకుందరు. చాటుగా ఉర్రుల నొట్టుకు ఏచించుకొనుచు మనవులను ఎవరు చూచిదరని చెప్పుకుందరు. వారు దుష్టక్రియలను తెలుసుకున్నట్టుకు ప్రయత్నించరు. వెతికి వెతికి ఉపాయము సిద్ధపరచుకుందరు. ప్రతి వాణి హృదయ అంతరంగము అగాధము. దేవుడు బాణముతో వారిని కొట్టును. వారు ఆకస్మికంగా గాయపరచబడరు. వారి కూలిటకు వారి నాలుకే కారణం. వారిని చూచి వారందరూ తల ఊచుదురు. మనుష్యులందరూ భయము కలిగి దేవుని కార్యమును తెలియజేయదు. ఆయన కార్యములు చక్కగా యోచించుకుందరు. నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుతూ ఆయన శరణు తెచ్చుదురు. యథార్థ హృదయులందరూ అతిశయలేదు. మరి చివరి లేఖనాన్ని కనుక మనం గమనిస్తే కనుక నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణుజొచ్చెదరు. యథార్థ హృదయాలు అందరూ కూడా అతిశయులు, అంటే సంతోష గానాలతో అతిశయం అనమాట. అంతకు మించి, సంతోషానికి మించి అనమాట అలా ఉంటారని చెప్పేసి చెప్తున్నారు. అయితే చూడండమ్మా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. మన జీవితాల్లో జరుగుతున్న ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే, మనకి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడినా, మనకి ఎవరన్నా కీడు చేశారని మనకు తెలిసినా, కీడు చేయాలని ఆలోచిస్తున్నా, మన గురించి చెడ్డ మాటలు పలికారని తెలిసినా మనం వెంటనే వాళ్ళని దుర్భాషలాడేస్తుంటాం, శపిస్తూ ఉంటాం, వాళ్ళ నాశనాన్ని కోరుతూ ఉంటాం. కానీ ఆ రీతిగా ఆలోచన విధానాన్ని కలిగి ఉండట కూడా దేవునికి వ్యతిరేకమైన విధానమే. ఎందుకంటే కీర్తనాకారుడు ఇక్కడ ఏమవుతున్నాడు, ఆయన్ని హింసించాలనుకున్న వారు, బాధ పెట్టేవారు, భయపెట్టేవారు అనేకులు ఉన్నారు. వారందరినీ చంపేమంటున్నాడా? కీర్తనాకారుడు ఏమడుగుతున్నారు చూడండి. దేవా, నేను మొరపెట్టగా నా మనవి ఆలకింపుము. శత్రు భయము నుండి నా ప్రాణమును కాపాడుము. దేవా, నేను మొరపెట్టగా, అయ్యా, భయముతోనో, భీతితోనో, కంగారుతోనో నేను మొరపెట్టగా నా మనవి ఆలకించయ్యా. శత్రు భయం నుండి నా ప్రాణమును కాపాడుము. శత్రు భయం నుండి, ఆ భయం నుండి నా ప్రాణాన్ని ఏం చేయమంటాడు మా కీర్తనకారుడు? రక్షించమంటున్నాడు, కాపాడమంటున్నాడు. మనమైతే యుద్ధానికి వెళ్ళిపోతాం, గొడవలు చేస్తాం, గొడవ పడిపోతాం. అదేనా దేవుని వాక్యం చెప్తుంది? ఇప్పుడు నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించుము అనే ఆజ్ఞ మనకి ఇవ్వబడి ఉంది, అవునా? ఇప్పుడు నిన్ను బాధించాడు అని చెప్పేసి నువ్వు వెళ్ళి అక్కడికి హాని చేసావనుకో, అప్పుడు నీ పొరుగువారిని నువ్వు ప్రేమించినట్టేనా? అవుతుందా? కాదు. కాబట్టి అప్పుడు ఆజ్ఞ అతిక్రమం అవుతుందా లేదా? ఆజ్ఞ అతిక్రమం అవుతుంది. కాబట్టి మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని గమనించాలి. కీడు చేయవారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయవారి అల్లరి నుండి నన్ను దాచుము. అంటే కీడు చేసేవారు ఉన్నారు, దుష్టక్రియలు చేసేవారు ఉన్నారు, వారి యొక్క నన్ను దాచిపెట్టయ్యా. అంతేగాని అయ్యా నాకు కీడు చేసే వాళ్ళు ఉన్నారు, దుష్టక్రియలు చేసేవారు ఉన్నారు, వారిని ఇప్పుడే సంహరించు, వారిని నాశనం చేయి, వారికి అలా చేయి, ఇలా చేయి అని అడుగుతున్నాడా? ఏమా అడుగుతున్నారా? లేదు, నన్ను దాచిపెట్టంటున్నా. ఇప్పుడు మనం ఉన్నాం, ఎక్కడన్నా గులాం చల్లుకుంటా రోడ్డు మీద హోలీ జరుగుతుంది అనుకున్నాం. హోలీ అప్పుడు ఏం చేస్తారమ్మా, కలర్స్ చల్లుకుంటారు కదా అందరూ. మనం ఒక వీధి వెంట వెళ్తూ ఉన్నప్పుడు ఆ వీధిలో ఒక చోట గుప్పుగా కూడి రంగు చల్లుకుంటున్నారు. ఓకేనా? చల్లివే చల్లారు, నా మీద చల్లారంటే మీకు ఇస్తా కోటింగ్ అని చెప్పి అనుకుంటూ వెళ్తాం. మనం ఏం చేస్తాం? పక్క వీధిలో తిరిగి వెళ్ళిపోతాం, అవునా? ఎందుకని? వారేదో సంతోషంగా వారు రంగులు చల్లుకుంటూ ఉన్నారు, నా వస్త్రాల మీద పడితే నేను వెళ్లాల్సిన పనికి వెళ్ళలేకుండా పోతాను, అందుకని చెప్పేసి ఏం చేస్తాం, ఇంకొక దారి చూసుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు ఆ దారి చూసుకోవటంలో నువ్వు పిరిగితనవా? నీకుంది? పిరికి వారయ్యారా మీరు ఆ దారి చూసుకోవటంలో? లేదుగా.
మన పని మనం చూసుకోవడానికి, త్వరగా వెళ్ళడానికి మనం ఇంకొక దారి చూసుకున్నాం. అదే విధంగా దేవుని అడుగుతూ ఉన్నారు కీర్తనకారుడు ఏమని, అయ్యా కీడు చేయు వారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయు వారి అల్లరి నుండి నన్ను కాచుము. నేను వారికి కనపడకుండా ఉండటానికి వారి కనులకు నన్ను మరుగు చెయ్యయ్యా. అర్థమైందా? అలాగే ఏమంటారు చూడండి, ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. ఊరక మాట్లాడేస్తుంటాం, నాలుకలు ఉన్నాయి కదా అని చెప్పేసి, నరం లేని నాలుక ఎలాగైనా తిరుగుతులే అని చెప్పేసి మనం ఒకరి మీద చెడ్డ మాటలు పలికేస్తా ఉంటాం. అలాంటి మాటలు మనం పలకకూడదు. నోటిని చాలా జాగ్రత్తగా కాచుకోవాలి. అర్థమైందా? ఎందుకంటే ఒకడు కత్తికి ఎలాగైతే పదును పెట్టినట్టు వారు ఉన్నారో, ఇప్పుడు మనం గనక ఎదుటి వారు మాట్లాడుతుంటే ఆ మాటలకు 100 మాటలు మనం మాట్లాడి వారి నోరు మూయించామనుకోండి, మనం ఎవరుగా ఉన్నట్టు? ఇక్కడ శత్రువులుగా ఉన్నట్టు మనం దేవునికి. ఇప్పుడు వారు ఏమన్నా మాట్లాడుతున్నారు, మౌనంగా పట్టుకెళ్ళిపోండి. ఏమైంది? ఆహా అంటే ఏమంటారు? పీకి వాళ్ళు అంటారు, చేతకాని వాడు అంటారు, మాట్లాడటం రాదా, గెలవలేవా అంటారు, రెచ్చగొడతారు. రెచ్చగొట్టుకోనివ్వండి, రెచ్చిపోవాల్సిన అవసరం మాకుందా? లేదుగా. రెచ్చిపోవడం వల్ల వచ్చే ఉపయోగం ఉందా? దేవుడి నామానికి దోషం తప్ప ఇంకోటి ఏమి తీసుకురాలి. మౌనంగా ఉండాలి. కాలమే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తుంది, ప్రతి మాటకు జవాబిస్తుంది. అర్థమైందా? కాబట్టి మనం ఎవరం కూడా తొందరపడి మాట్లాడేవారుగా ఉండకూడదు. దేవుని బిడ్డలు అస్సలు తొందరపడదు. నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా లెక్కించబడుతుంది. కాబట్టి ఆ మాటలు చాలా పొదుపుగా ఉండాలి. ఆ మాటలకు తగిన విలువైన విధానాన్ని కలిగి ఉండాలి. అర్థమైందా? అందుకే దేవుడు అంటూ ఉంటాడు ఏమని, నీ నోట ఏ వచనాలు రావాలి? ఆశీర్వాద వచనములు మాత్రమే రావాలి, శాప వచనములు రాకూడదు. అర్థమైందా? శాప వచనాలు రాకూడదు, ఆశీర్వాద వచనాలు మాత్రమే రావాలి మన నోట. కానీ ఒకడు కత్తికి పదును పెట్టినట్టుగా నాలుకలకు పదును పెట్టే వారి నోట ఏమొస్తాయి? మంచి మాటలు వస్తాయి కదా. వాటర్ ఏమొస్తున్నాయి? ఏమొస్తున్నాయమ్మా? మనం ఎలా పడితే అలా మాట్లాడితే దేవుని నామానికి కీర్తిని తీసుకొస్తాం, దేవుని నామాన్ని దూషణకు గురి చేస్తాం. అర్థమవుతుందా? అలాగే కాక చాలా జాగ్రత్తగా మనం. అలాగే చూద్దాం, యథార్థవంతులను కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధించుదురు. యథార్థవంతులు, యథార్థవాది లోక విరోధి. యథార్థంగా మాట్లాడితే లోకానికి విరోధిగా ఉంటావు. కానీ అదే చెప్తూ ఉన్నారు ఇక్కడ, యథార్థవంతులు కొట్టవలనని చాటైన స్థలములలో చేదు మాటలను బాణములుగా సంధిస్తారంటే, ఇప్పుడు అమాయకుడు ఒకడు ఉన్నాడు అనుకోండి, ఏ తప్పు చేయవాడు అనుకోండి, వాడిని ఏమంటే వాడు బాధపడతాడు, ఆ మాటలు మాట్లాడతాడు. అర్థమైందా? చాలా మందికి ఆత్మాభిమానం ఉంటుంది. మరి ఆత్మాభిమానాన్ని కించపరిచేలాగా మాట్లాడితే వాళ్ళు తట్టుకోగలుగుతారమ్మా? వీరు మాట్లాడతారు. ఎవరైతే దుష్టక్రియలు చేస్తారు. మరి ఒకవేళ అలాగే మనం కూడా మాట్లాడామనుకోండి, వాళ్ళ నోరు మూయించాలని ఎలా పడితే అలా మాట్లాడామనుకోండి, మనకు దుష్టులకు వేదన ఉంటుందా? మనం దేవుడి బిడ్డని అని అనిపించుకోవడానికి అర్హత ఉంటుందా? మనకు ఉంటుందా? రైట్ ఉంటుందా? మనకి ఉండదు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. వారు భయమేమీ లేక అకస్మాత్తుగా వారిని కొట్టెదరు. అంటే కొట్టడం అంటే ఇలాగే మాటలతో దూషించి, మాటలతో హింసించి వారిని చాలా బాధలకు గురి చేయడం అన్నమాట. అలాంటి వారి మాటలతో చంపేసే వాళ్ళు చాలా మంది లేరమ్మా? ఉన్నారా లేదా? చాలా మంది ఉంటారు. అంతదాకా ఎందుకు? ఒక సామెత ఉంది, నోరు మంచిదైతే ఊరు మంచిదైతే. ఊరు మంచిది కాలేదు అంటే ఊరిలో ఉన్న వాళ్ళందరి నోరు మంచిది కాదని అర్థమా? కాదు. ఎవరైతే ఊరు మంచిది కాదన్నారో వారి నోరు మంచిది కాదు. చాలా మంది అంటూ ఉంటారు, అమ్మా ఆమె నోట్లో నోరు కట్టవాకమ్మా. ఈ మాట విన్నారా? నోట్లో నోరు కట్టమంటే ఇంకొక అర్థం కాదు, ఆమెతో మాట్లాడవాకండి, ఎలా పడితే అలా మాట్లాడుతుంది. అర్థమవుతుందా?
అలాంటి అంటే దుర్భాషలాడుతుంది. ఆమెతో ఎందుకమ్మా మిమ్మల్ని మీరు చూస్తే వెళ్ళిపోటమ్మా అంటుంటారు. అవునా? కాబట్టి మనం కూడా అంటే ఎదుటి వారితో మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు. ఒకవేళ నీ వల్ల పొరపాటు కలిగితే, ఎదుటివారు మాట్లాడుతూ ఉంటే నీ వల్ల పొరపాటు జరిగిందని నువ్వు గ్రహిస్తే క్షమించమని అడగట్లో తప్పుందా? ఉందమ్మా? లేదు. కాబట్టి మనం గమనించాలి, మనం ఎలా ఉండాలో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే క్రీస్తుని కోరి నడుచుకోవాలని ఆశ కలిగిన వారుగా ఉన్నాం. క్రీస్తు కూడా సింహాసనాన్ని అధిష్ఠించాలన్నటువంటి ఆశతో ఉన్నవారు. క్రీస్తు మనతో ఉండి మనల్ని నడిపించుచు, మనకు బోధించుచు, అనునిత్యము మనల్ని ఆశీర్వదించాలని ఆకాంక్షించేవారుగా మనం ఉన్నాం. మరి అలా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఆయన మాటకు తగిన విధంగా ఉండాలా లేదా? ఉండాలా లేదమ్మా? ఉండాలి. కాబట్టి గమనించాలి. వారు దురాలోచన దృఢపరుచుకొందరు, చాటుగా ఉరునొట్టుటకు యోచించుకొనొచ్చు, మనలను ఎవరు చూచెదరని చెప్పుకుందరు. అంటే వారు ఏం చేస్తూ ఉంటారమ్మా? దురాలోచనలు దృఢపరుచుకుంటారు. హాని చేయాలని తలంచారా, హాని చేసేస్తారంటే. ఇంకా కుయుక్తులు పడుతుంటారు. అంటే వారి యొక్క శ్రేయస్సుని ఎలాగా విచ్ఛిన్నం చేయాలి, వారి ఆలోచనలు ఎలా తీసివేయాలి అనే ఆలోచనను యోచిస్తూ ఉంటారు. ఎదుటివారి చేటుకై చాటుగా ఉరులు నడుతూ ఉంటారు. అంటే పైకి మాత్రం మంచిగా ఉంటారు, లోపల మాత్రం పోవాలి 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 తొందరగా పోవాలి అనే ఆలోచనతో ఉంటారు. కాబట్టి అలాంటి ఆలోచనలు మనకి రాకూడదు. గమనించాలి. మనల్ని ఎవరు చూచేదరులే, మనల్ని ఎవరు చూస్తున్నారులే, ఎవరి కళ్ళకి మనం కనబడుతున్నారులే అని ఇష్టానుసారంగా చేసేస్తారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అలాగే చెప్తారు. వారు దుష్టక్రియలను తెలుసుకొనుటకు ప్రయత్నింతురు, వెదికి వెదికి ఉపాయము సిద్ధపరచుకుందురు, ప్రతి వారి హృదయాంతరంగము అగాధం. ఇలాగా దుష్ట పనులు చేసేటటువంటి వారు, దుష్టక్రియలు చేసేటటువంటి వారంతా కూడా కొత్తగా నేర్చుకుంటూ ఉంటారు. ఎలా చేయాలి, ఎలా చేయాలి. అర్థమైందా? వెతికి వెతికి ఉపాయం సిద్ధపరచుకుంటారు. ప్రతి వారి హృదయాంతరంగం ఎలా ఉందమ్మా? అగాధముగా ఉంది. అవునా కదా? మీ హృదయాల్లో ఏముందో పక్కన వాళ్ళకి తెలుస్తుందా? తెలీదు. పక్కన వాళ్ళతో నువ్వేం ఆలోచిస్తూ ఉంటావు? వాళ్ళ గురించి అంటే మంచిగా ఆలోచిస్తే మంచిగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. లేదు, వారు ఎందుకు ఎదుగుతూ ఉన్నారంటే వాళ్ళని ఎలా పడేయాలని ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఉంటా ఉంటా. కాబట్టి ఆ రీతిగా దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఉండకూడదు. ఒకరి శ్రేయస్సుకే మాత్రమే వారు ఆలోచించారు. ఎదుటి వారు సంతోషంగా ఉన్నారా, ఆటోమేటిక్ గా నువ్వు సంతోషంగా ఉంటావు. అంతే. ఎదుటి వారి ఆనందాన్ని నువ్వు కోరావా, నేను దేవుడు ఆనందింపజేస్తాడు, ఉజ్జీవింపజేస్తాడు. దేవుడు ఎప్పుడు నీకు తోడై ఉంటాడు. అర్థమైందా? కానీ మనం చాలా యుక్తంగా ఆలోచించి మన ఆలోచన కరెక్ట్ అనుకుంటాం. ఎలా అంటే మనకి ఏదైనా సందర్భంలో ఏమైనా మనల్ని బాధించారనుకోండి, వారి గురించి ప్రార్థన చేస్తాం. వారు అట్ట అవ్వాలి, ఎట్ట అవ్వాలి, ఎట్టోడు పుట్టకపోయినా మేలు, ఎట్టోడు అసలు పుట్టేది ఎందుకు, శాపం అది ఇది అని చెప్పి మాట్లాడేస్తా ఉంటాం. ఈ మాటలన్నిటిని నెరవేర్చేది ఎవరు? దేవుడు నెరవేరుస్తాడా? దేవుడు నెరవేరుస్తాడమ్మా? దేవుడు ఎదుటి వారిని నాశనానికి గురి చేస్తాడా? యేసయ్య ఎందుకు వచ్చాడు? నశించుచున్న వారిని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు కదా. ఆల్రెడీ నశించిపోతూ ఉన్నారు అనుకోండి, ఇంకా దేవుడి బిడ్డలైన వారు లేకపోతే అలా అనుకునేవారు ఎదుటి వారి నాశనం గురించి ప్రార్థన చేస్తా ఉన్నారు అనుకోండి, దేవుడు రావాల్సిన అవసరం ఏముంది? ఎవరికి ఉందా? ఆల్రెడీ నశించిపోతున్నారు. నశించిపోయే వాళ్ళు రక్షించాల్సిన అవసరం ఏముంది? లేదు కదా. కానీ మన దేవుడు అలాగా నాశనాన్ని కోరే దేవుడా? కాదు. కాబట్టి దేవుని బిడ్డలైన వారు కూడా ఎదుటి వారి యొక్క నాశనమును ఎప్పుడు కూడా కోరుకోకూడదు. ఎదుటి వారి యొక్క ఔన్నతిని కోరుకోవాలి, ఉన్నతిని కోరుకోవాలి, అభివృద్ధిని కోరుకోవాలి. వారు దేవుణ్ణిలో ఎదిగేలాగా ఉండాలి, ఫలించేలాగా ఉండాలి. వారి గురించి ప్రార్థన చేయి. అసలు నిన్ను బాధించారా, వారికి మారు అవసరాలని ప్రార్థన చేయి. దేవుడు చేయడా? చేస్తాడు. అలా కాకుండా నువ్వు వారిని శపిస్తూ అనేకమైన దుర్భాషలు ఆడితే అవన్నీ నెరవేర్చబడ్డాయి అంటే అది ఎవరు చేసినట్టు అర్థం? అపవాదే కదా. దేవుడు చేస్తాడా? చేయడు. అప్పుడు నువ్వు ఎవరు బిడ్డ అవుతావు? అపవాది బిడ్డ అవుతావా, దేవుడు బిడ్డ అవుతావా?
ఆలోచించుకోవాలి. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే చదువు. దేవుడు భారముతో వారిని కొట్టును, వారు ఆకస్మికముగా గాయపరచబడదు. వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణం. వారిని చూచి వారందరూ తల ఊచుదురు. మరి ఇక్కడ చూడండి, దేవుడు భారముతో వారిని కొట్టును. శిక్ష వేసేది దేవుడు, నువ్వు అడిగితే శిక్ష పడదు. గమనించాలి అప్పుడు. ఎందుకంటే ప్రతిదీ కూడా లెక్కించబడుతుంది. తీర్పు దినమున ప్రతిదీ కూడా తీర్పులోకి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని గమనించాలి. మనం దేవుడు బాణముతో వారిని కొట్టును, వారు ఆకస్మికంగా గాయపరచబడదురు. అంటే అర్థం ఏంటంటే దేవుడు వచ్చేసి బాణం తీసుకున్న వాళ్ళు, బాణం వేసి వాళ్ళు నిజంగా గాయపరుస్తాడు అనే అర్థాన్ని వచ్చే విధంగా ఉన్నా కూడా, కానీ అంతరార్థం ఏంటి అంటే నీవు తీసిన గోతిలో నీవే పడు. అర్థమైందా? మన లోక సామెతే అది. ఎవరు తీసిన గోతిలో వారే పడతారు. అర్థమైందా? ఇక్కడ దేవుని న్యాయమైనటువంటి తీర్పు కానీ న్యాయమైనటువంటి విధానం కానీ ఎలా ఉంటది అంటే, ఒక క్రియకి ప్రతిఫలం ఉంటుంది. ప్రతి క్రియకి దేవుని దగ్గర ప్రతిఫలం ఉంటుంది. అర్థమైందా? నీవు మేలు చేసావా, ఆ పక్కనే ఉండేది మేలుకు సంబంధించిన ప్రతిఫలాలు. నీవు కీడు చేసావా, ఆ ప్రక్కనే వచ్చేది కీడుకు సంబంధించిన ప్రతిఫలాలు. ఇక్కడ ఎదుటి వారిని బాధించేటటువంటి వారుగా ఉన్నటువంటి వారందరూ కూడా విత్తుతుంది ఏంటి? ఎదుటి వారి శ్రేయస్స, ఎదుటి వారి నాశనమా? నాశనాన్ని విత్తుతున్నారు కదా. మరి కోసే పంట ఏంటిది? నాశనమే. అదే ఇక్కడ వ్రాయబడి ఉంది. ఇది అదే ఇక్కడ వివరించబడుతుంది. ఏమని? వారు ఏ రీతిగా అయితే దేవుడు భారంతో వారిని కొట్టునో, అంటే కొట్టడము అంటే ఇక్కడ అర్థం వారు తీసినటువంటి గోతులో వారు పడిపోవడం. ఎందుకంటే లేఖనాలు ఏం చెప్తున్నాయమ్మా, కత్తిని పట్టుకో అంటే మనం క్లియర్ గా మనం చెప్పుకోవాలంటే, కత్తి పొదునుగా ఉన్న కత్తిని మనం ఇలా పట్టుకొని గట్టిగా చేతితో లాగాం అనుకో, పట్టుకుని నువ్వేగా ఎక్కడ ఉంటుందా, తెగుద్ది. అదేనా? ఇలా పట్టుకొని అయ్యా నేను నీకు ప్రార్థన చేస్తున్నాను, ముమ్మారు ప్రార్థన చేస్తున్నాను, 3 గంటలకే ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యం బోధిస్తున్నాను, వివరిస్తున్నాను, నేర్చుకుంటున్నాను, ధ్యానం చేస్తున్నాను, ఇప్పుడు కత్తి లాగితే నాకు తగ్గకూడదు అంటే కుదురుద్దా? కుదురుద్దమ్మా? కుదురుద్ది. ఎప్పుడో తెలుసా? అది ఎలా లాగాలో దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. ఏం చెప్తాడు? ఈ వైపు నుంచి లాగంట. ఇరువైపు నుంచి లాగాలా? పొదునైన వైపు నువ్వు పట్టుకున్నావా, పిడి వైపు పట్టుకున్నావా? పొదునైన వైపు పట్టుకొని అప్పుడు లాగు. పిడి ఉన్న వైపు వచ్చేసింది అనుకో, అంటే చేయి దాటి వచ్చింది అనుకో, ఈ చేయి తెగుద్దా? అర్థం కాలేదు నేను చెప్పింది. అర్థమైనా? అర్థం కాలేదు. అయిందా? లేదా కత్తి ఎదురుంటే చూపిస్తా. సరే, ఇదే కత్తి అనుకోండమ్మా. ఇప్పుడు నేను ఇలా పట్టుకొని దేవుడిని అడుగుతూ ఉన్నా, అయ్యా నేను లాగుతా, ఆ చేయి ఎక్కకూడదు అన్న. ఓకేనా? నేను ఎదుటి వారి శ్రేయస్ గురించి ఆలోచిస్తున్నా అనుకోండి. ఈ లాగే ప్రక్రియ అనేది శ్రేయస్ గురించి ఆలోచిస్తున్నా. ఈ వైపున నేను ఆలోచించే ఆలోచన ఎదుటి వారికి హాని చేయాలన్న ఆలోచనతో నేను ఉండి నేనేం చేస్తే వారికి హాని జరగాలని చెప్పి ఇటు లాగా చేయి తెగుతారు కదా. అలాగే నేనేం చేస్తున్నాను, మరలా ఇలా పట్టుకొని ఎదుటి వారి శ్రేయస్సు గురించి నేను ఆలోచిస్తూ, అయ్యా ఈ కత్తిని నేను లాగుతున్నాను, నాకు హాని కలగకుండా చేయాలనుకుంటున్నాను. దేవుడు ఏం చెప్తాడు? నీ కుంచేటి వైపు నుంచి లాగన్నా అనుకో, ఇట్లాగే ఈ చేయి తెగుద్దా? మరి ఎదుటి వారికి హాని చేయాలన్న తలంపు దేవుడి నుండి వచ్చినటువంటి భావము గాయపరచడము అంటే ఎలా అంటే స్వయంకృతాపరాధముగా భావించాలి. మనకే మనం స్వయంకృతాపరాధం అది. కనుక మనం తీసిన గోతులో మనమే పడతాం కాబట్టి ఆ యొక్క బాణపు దెబ్బ మనకు తగులుతుంది. అర్థమైందా? అలాగే చూడండి, వారు ఆకస్మికంగా గాయపరచబడుతుంది. అలాగే వారు కూలెదరు, వారు కూలిటకు కారణం ఏంటిది? వారి నాలుకే. నీకు ఊరు మంచిది కాలేదు అంటే కారణం ఏంటిది? నీ నాలుకే. వారిని చూచి వారందరూ కూడా తల ఊచుదురు. దీన్ని అర్థం చేసుకోవాలి. అంటే తల దించడం, తల ఊచడం అంటే అర్థం ఏంటమ్మా తెలుసా ఎవరికన్నా? వారిని చూసి వారందరూ కూడా తల ఊచుదురు.
చెప్తాను. షేక్ అంటే తల ఊపటం, షేక్ చేయటం అనమాట. సో వారిని చూచిన వారందరూ కూడా తల ఊచుదురు. మనుషులందరూ భయం కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు. ఆయన కార్యములు చక్కగా యోచించుకుందరు. అయితే మనుషులందరూ ఏం చేస్తున్నారు? భయం కలిగి దేవుని కార్యములు తెలియజేసుకుంటారు, ఒకళ్ళకొకళ్ళు తెలియపరుస్తారు. అంటే మన సాక్ష్యం చెప్పండి, బాగా ఆలోచించి చెప్పండి. మీరు చెప్పే ప్రతి సాక్ష్యం కూడా మీ జీవితంలో జరిగిన మేలే చెప్పారు కదా ఇప్పటి వరకు, అంతేగా? మీకు జరిగిన కీడు ఎప్పుడన్నా చెప్పారా? చెప్పారా? కీడు చెప్పారా ఎప్పుడన్నా సాక్ష్యంగా? చెప్పలేదు కదా, అది కూడా చెప్పాలి. ఎందుకో తెలుసా? నేను ఇదిగో దేవునికి వ్యతిరేకంగా ఈ పని చేయటం వల్ల నాకు ఈ నష్టం కలిగింది, ఈ ఇబ్బంది కలిగింది నాకు. ఎందుకు? ఆ పనికి తగిన ప్రతిఫలం నేను పొందాను. ఎందుకంటే నాకు దేవుడు గొప్ప చేశాడు, మంచి చేశాడు, మహిమ కార్యాలు చేశాడు అనే గొప్ప సాక్ష్యాలు పంచుకుంటున్నాం, బాగుంది. అయితే ఈ సాక్ష్యాలు దేవుని వేడుకున్న విధానంలో చేసిన ప్రతిదీ అయ్యింది కాదనట్లా. అయితే దేవుడంటే భయభక్తులు, నీ సాక్ష్యం వినేవాళ్ళు కూడా కావాలా వద్దా? నువ్వు పొరపాటు చేస్తే నీకు జరిగేది ఏంటో నీకు తెలిస్తే కదా పొరపాటు చేయకుండా ఉంటావు, అవునా అమ్మా? ఇప్పుడు వేరే గిన్నె నేను పట్టుకున్నాను, చేయి కాలిందని చెప్పాను లేదా? చెప్పకుండా వేరు గిన్నెని నేను గుడ్డబట్టుకొని పట్టుకున్నాను, నా చేయి కాలేదు అంటే కరెక్టేనా? ఒకవేళ సంఘమేడితో మీరు ఆ సాక్ష్యం చెప్పడానికి మీకు కొద్దిగా ఇబ్బంది కలగచ్చు, ఆ సాక్ష్యం చెప్పకండి ఇక్కడ. కానీ దేవుళ్ళకి మీరు ఎవరో ఒకరు నడిపించాలి ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వివరించండి. ఎందుకంటే దేవుణ్ణి అనుసరించే వాళ్ళు ఎలా ఉండాలి, దేవుని చేత మేలులు పొందే వాళ్ళు ఎలా ఉండాలి, ఎదుటి వారికి కీడు చేస్తే పొందేది ఎలా ఉంటది. నాకు నష్టం కలిగింది, ఆ నష్టం ఇది చేయడం వల్ల కలిగింది నేను, కాబట్టి నీవు అలాంటి పొరపాట్లు చేయకు. ఎదుటి వారి జీవితాలు మనం చాలా చూస్తుంటాం, దేవునికి ఆత్మతిక్రమం చేసిన జీవితాలు ఎన్నో చూస్తుంటాం. వాటి నుంచి కూడా మనం ఒక పాఠం నేర్చుకోవాలి. ఎందుకని? వ్యతిరేకమైన కార్యము చేయకూడదు అని. కాబట్టి మనం గమనించాలి. ఎందుకంటే మనుషులందరూ భయం కలిగి దేవుని కార్యములు తెలియజేయుదురు, ఆయన కార్యములు చక్కగా యోచించుకుందరు. దేవుని కార్యాలను మనం తెలియజేయాలి. నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు, ఎదురురాయి ఉంది, ఎదురురాయి అన్నప్పుడు చూసుకొని నడు అని ఎందుకు చెప్తాం మనం? రాయి ఎదురురాయి పొడుచుకుందంటే గోడలు లేచిపోతుంది, కాలు దెబ్బతలుతుంది, నొప్పి పడుతుంది. కానీ నువ్వు పొడుచుకున్నావు కదా, నీ వెనకొచ్చేవారు కూడా పొడుచుకోవాలని చెప్పేసి పక్కేళ్ళి గమ్ముగా వేడుకు చూస్తా ఉంటే నీలో ఉన్నది మంచిగా చెడా? ఏముందమ్మా? ఆలోచించుకోవాలి మనమ్మ. కాబట్టి గమనించాలి. అందుకనే నీతిమంతులు యెహోవాను బట్టి సంతోషించుచు ఆయన శరణ నుంచి వచ్చేదారు. అంటే ఇక్కడ ఆయన శరణ నుంచి వచ్చడం అంటే అర్థం ఏంటంటే, అయ్యా నీవు మాత్రమే నాకు సహాయం చేయగలవు, నీవు మాత్రమే. వారు నన్ను బాధించారు, వారి మనసు మార్చు, వీరు నన్ను నాకు ఇబ్బంది పెట్టారు, వీరి మనసు మార్చు, నేను నీకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాను, నా మనసు మార్చు, నన్ను మంచి మార్గంలో నడిపించు అని మనం ఎప్పుడైతే ఆయన శరణు చూస్తామో అప్పుడు మనము ఆనందంగా, సంతోషంగా, అతిశయంగా మనం ఉంటాం. కాబట్టి ఆ విధానాలన్నీ కూడా మనం గమనిస్తూ దేవుళ్ళు ఎదుగుతూ ఫలించుటకు ఆయన తన కృపతోనూ తన జ్ఞానంతోనూ మనం నింపి నడిపించును గాక. ఆమేన్. దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్.